హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం ఫిలిప్పీన్ స్టైల్, అది కూడా చికెన్ అదోబో, దాంతో పాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఎగ్ బాయిల్డ్ ఫ్రైడ్ రైస్ మన చేసే ముందు భలా దీనికల్లా టెక్నికల్ సెగ్మెంట్ లో షిఫ్ట్ అవుదాం. యా భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనం ఫ్లేవర్ఫుల్ రైస్ ఎలా తయారు చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ ఫ్లేవర్ఫుల్ రైస్ ఏంటబ్బా అనుకుంటున్నారు కదా. యూజువల్గా మనము ఇండియన్ క్యూజిన్లో మనము యక్ని అనే ఒక స్టాక్ వాడతామండి. అంటే రకరకాలుగా స్టాక్ తయారు చేసుకోవచ్చు. కానీ ఫిలిప్పీన్స్లో అంటే యూజువల్గా అక్కడ స్టాక్ అంతగా చేయరు, ఎందుకంటే వండేటప్పుడే స్టాక్ రెడీ అయిపోతుంది. కానీ ఒకవేళ మనం తినేటప్పుడు ప్రతి గ్రెయిన్లో ప్రతి మెతుకులో ఆ ఫ్లేవర్ రావాలి, ఒక మంచి బ్యూటిఫుల్ అరోమా ఉండాలి, టేస్ట్ ఉండాలి అంటే ఈ స్టెప్ మీరు క్లియర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఫిలిప్పీన్స్లో పాన్ సిటీ నూడిల్స్, చికెన్ అదోబో, ఫ్రైడ్ రైస్లో ఈ స్టాక్ రెగ్యులర్గా వాడతారండి. అండ్ ఈ స్టాక్ ఏంటబ్బా ఎలా తయారు చేయాలనుకుంటున్నారా? ఏం లేదండి, యూజువల్గా మన ఇంట్లో చికెన్ తీసుకొస్తాం కదా, ఆ చికెన్ బొక్కలు యూజువల్గా మిగిలిపోయిన తర్వాత చాలా మంది పడేస్తారు. ఎందుకని పడేయడము? వాటితో కూడా ఒక చక్కటి ఫ్లేవర్ వాటర్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ స్టాక్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ రైస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మిగిలిపోయిన చికెన్ ముక్కలు అంటే బొక్కలతో ఉన్న చూడండి, అది మనం వాటర్లో వేసేస్తాం. ఇది వేసేసాం. ఇప్పుడు మనం కొంచెం అల్లం తీసుకొని, డైరెక్ట్గా అల్లం వేయకండి, ఒక బ్యూటిఫుల్ జాపనీస్ నైఫ్ అది తీసేసుకొని దీన్ని ఇట్లా పెట్టేసి ఇలా చితగొట్టండి. అప్పుడు ఏమవుతుందంటే ఇది మనం ఇందులో వేసినప్పుడు దీంట్లో ఉన్న ఫ్లేవర్ బ్యూటిఫుల్గా ఆ వాటర్లో రిలీజ్ అవుతుంది. అలాగే కొన్ని మిరియాలు, దాంతోపాటు మనం క్యారెట్ సలాడ్లో చేసుకున్నప్పుడు ఈ పైన అన్నీ మిగిలిపోతాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకోండి. సో టెక్నిక్ ఏంటంటే మిగిలిపోయినవి ఎప్పుడూ వేస్ట్ కావండి. అలాగే ఇది చూడండి, ఆహా స్ప్రింగ్ ఆనియన్స్, ఆహా చూసారా ఎంత చక్కగా చితికిపోయిందో. ఇప్పుడు ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో వచ్చేసాయి. ఒక్కసారి ఈ వాటర్ మంచిగా బాయిల్ అయిందనుకోండి, మనకు ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్డ్ స్టాక్ తయారవుద్ది. అలాగే ఉల్లిపాయలు కూడా యూజువల్గా మనము రఫ్గా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఇది ఇందుట్లో వేసేసి లైట్గా ఒక వుడెన్ లాడల్ తీసుకుందాం. తీసుకొని చూసారా ఆ అల్లం వల్ల ఎంత బ్యూటిఫుల్ అరోమా వస్తుందో. ఇది మనము దీని మీద మూత పెట్టే అవసరం లేదండి. ఒక 40 to 45 minutes మనము వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఇది చక్కగా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్లో ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ వస్తుంది. ఇదే వాటరు మనము ఫ్రైడ్ రైస్లో వాడతాం. సో ఆ వాటర్ వేడేదాకా కొంచెం మనం వెయిట్ చేద్దాం. ఆహాహా చూసారా, ఒక్క 40 minutesలో ఎంత బ్యూటిఫుల్ అరోమా బయటకు వస్తుందో. నేను ప్రామిస్ చేసినట్టు ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ఫుల్ స్టాక్. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ప్రొసీజర్ జాగ్రత్తగా గమనించండి. మనకు కావాల్సింది ఒక ఎంప్టీ బౌల్. సో ఈ ఎంప్టీ బౌల్లో మనము ఒక స్టెయినర్ పెట్టి, స్టెయినర్తో పాటు మన ఇంట్లో మస్లిన్ క్లాత్ లేదా కర్చీఫ్ లేదంటే ఏదైనా పాత బనీనైనా పర్వాలేదు, మనకు కావాల్సింది చూడండి ఎంత నెట్టెడ్గా ఉందో. దీని మీద పెట్టేసి, అంటే స్టెయినర్ మీద పెట్టేసి ఇది జాగ్రత్తగా ఆఫ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉంది కదా, సో ఒక బట్ట తీసుకొని మెల్లిగా ఇందులో ఈ వాటర్ పోయండి. ఇది చూసారా, చాలా మంది ఏం చేస్తారంటే పైన ఫ్లోట్ అవుతుంది కదా సుమిత్, అది అవసరమా అని. ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ప్రోటీనే అండి, అండ్ నథింగ్ ఈజ్ వేస్టెడ్. ఆహా కొంతమంది అయితే ఫిలిప్పీన్స్లో ఎగ్ షెల్స్ కూడా వేస్తారు. ఆ ఎగ్ షెల్స్ కూడా ఎందుకంటే మనం వాడే ఎగ్ షెల్స్లో లోపల కొంచెం ఎగ్ కూడా ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి కూడా ప్రోటీన్ గుంజేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు
ఇది చూసారా చక్కగా ఇలా స్టెయిన్ అయిన తర్వాత ఇది చూడండి. ఆహాహా, ఈ బ్యూటిఫుల్ స్మెల్తో మనం ఫిలిప్పీన్స్ దాకా వెళ్ళొచ్చు. అవసరం లేదంటే బలా మిస్టర్ బ్రహ్మచారిలో ఆ ఫ్లేవర్ ఇక్కడికి వస్తుంది. ఇది చూడండి ఎంత చక్కగా తయారైందో. బ్యూటిఫుల్ ఫ్లేవర్డ్ వాటర్. ఇందులో మనము ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. చక్కటి బాండీలో ఇప్పుడు మనము రైస్ అన్నమాట. ఈ రైస్ నేను ఆల్రెడీ 20 మినిట్స్ ముందు సోక్ చేసి పెట్టుకున్నా. సో ఈ రైస్ మనకు చక్కగా సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు ఇది వాటర్ తీసేసి ఇందులో వేసేసుకుందాం. ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే ఈ వాటర్ తొందరగా తీయాలంటే ఇలా వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసి, సో ఈ ఫ్లేవర్ఫుల్ వాటర్లో మనం బియ్యం వేసాం. సో ఈ బియ్యంతో పాటు మనకి ఏమవుతుందంటే ప్రతి గ్రెయిన్లో ప్రతి మెతుకులో ఆ బ్యూటిఫుల్ టేస్ట్, ఆ బ్యూటిఫుల్ అరోమా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్లో ఒక బ్యూటిఫుల్ రైస్, ఫ్లేవర్డ్ రైస్ తయారవుద్ది. అయితే ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇంత చాలు. చాలామంది ఏం చేస్తారంటే ఇందులో సాల్ట్ కూడా వేసుకుంటారు. కానీ ఈరోజు మన ఎపిసోడ్లో మనము ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. ఎలాగో సాల్ట్ అక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసినప్పుడు జాగ్రత్తగా సుమారుగా కొంచెమే సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసుకుందాం. మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి రైస్ ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు దిస్ ఇస్ ద టైం మనము ఈ మస్లిన్ క్లాత్ పక్కన పెట్టేసి పెద్ద తీసుకుంటాం. ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకొని ఇప్పుడు ఈ వాటర్ ఇందులో డ్రైన్ చేసేస్తాం. ఇప్పుడు ఈ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇందులో మళ్ళీ షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసి దాని మీద ఒక మూత పెట్టుకుందాం. కొద్దిసేపట్లో ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్డ్ రైస్ తయారవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసేది చికెన్ అదోబో. అది కూడా ఫిలిప్పీన్ స్టైల్లో. అండ్ ఎంత ఫేమస్ అంటే మన ఇండియాలో బిర్యానీ ఎంత ఫేమసో ఫిలిప్పీన్స్లో కూడా అదోబో అంత ఫేమస్ అండి. అది కూడా నేను ఈరోజు చూడండి బ్యూటిఫుల్ చికెన్ పీసెస్తో ఎలా తయారు చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూపిస్తాను. అయితే ఫస్ట్ మనం తయారు చేసేది మ్యారినేషన్ అనమాట. ఈ మ్యారినేషన్కి మనకు కావాల్సింది కొన్ని చికెన్ ముక్కలు. చికెన్ ముక్కలతో పాటు మనకు కొంచెం సోయా సాస్ కొంచెం ఎక్కువనే వేయండి, ఎందుకంటే అసలు మజా అక్కడే ఉంది. అండ్ దీంతోపాటు వైట్ వినిగర్. అలాగే ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి వెల్లుల్లి తీసుకొని కరెక్ట్గా మనము వీటిని ఇట్లా కట్ చేసేసి దీన్ని మనం క్రష్ చేస్తే తొందరగా క్రష్ అవుతుంది. ఇలా క్రష్ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఇందులో ఉన్న జ్యూసెస్ చక్కగా బయటకు వచ్చేస్తాయి. అప్పుడు మనము ఈ వెల్లుల్లి ఇందులో వేసేసి అలాగే ఇందులో బిర్యానీ ఆకు, బే లీఫ్ అంటారు, సో అది కూడా వేసేసి చక్కగా అలా మిక్స్ చేసుకోండి. పాయింట్ ఏంటంటే ఇందులో మనం వినిగర్ వేసాము, సోయా సాస్ వేసాము, అలాగే వెల్లుల్లి వేసాం కదా, అందులో ఒక బ్యూటిఫుల్ జ్యూసెస్ అన్ని ఈ చికెన్లో వెళ్ళిపోతాయండి. మినిమం ఒక 2 to 2.5 hours దీన్ని మనము మ్యారినేట్ చేసి పెడితే మనకు కావాల్సిన బ్యూటిఫుల్ చికెన్ రెడీ అయిపోద్ది. అయితే మన బ్యాచిలర్ స్టైల్లో నేను కొంచెం స్పీడప్ చేస్తాను ప్రాసెస్. ఒక 1 hour మాత్రమే మ్యారినేట్ చేస్తాను. ఆహా, చూసారా, ఒక గంట మ్యారినేట్ చేస్తేనే ఇంత చక్కటి ఫ్లేవర్ వస్తుంది. అదే నేను ఒక 2-3 hours మ్యారినేట్ చేశాను అనుకోండి, హైలైట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చేసేది చికెన్ అదోబో. సో దానికి మనకు కావాల్సింది ఒక కడాయి. అయితే ఫస్ట్ ఫ్లేమ్ ఆన్ చేసుకుందాం. చేసుకొని ఇందులో మనకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే కావాలండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఇందులో
చికెన్ ముక్కలు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాం. ఇందులో వేసి లైట్గా సాటే చేసుకోవాలి. అయితే సాటే చేసుకుందాం ఎలాగో, ఈ జ్యూసెస్ని మాత్రం వదలకూడదు, ఏంటంటే తర్వాత స్టేజ్లో వస్తుంది అనమాట. అలా సాటే చేసుకున్న తర్వాత మనము ఒక టమాటోని, ఈ ఐ తీసేయండి, అవసరం లేదు, సగం టమాటా మాత్రమే ఈ సగం టమాటో మనము ఇందులో వేసుకుందాం. అలాగే ఆనియన్ కూడా. చూసారా, చక్కగా ఆనియన్ ఇలా కొంచెం సాటే చేసుకుందాం. సాటే చేసుకున్న తర్వాత కొంచెం టెంపరేచర్ హైలో పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మిరియాలు, చాలా మంది డైరెక్ట్గా వేసేస్తారు, కానీ మిరియాలు క్రష్ చేసేస్తే బ్యూటిఫుల్ ఫ్లేవర్ వస్తుంది. ఇంట్లో ఒక రోలర్ పిన్ తీసుకొని అలా క్రష్ చేయండి. ఇది చూడండి. ఇప్పుడు దీన్ని మళ్ళా లైట్గా చక్కగా సాటే చేసుకోండి. చక్కగా సాటే అయిన తర్వాత ఇందులో మిక్స్డ్ హర్బ్స్ అంటే బాసిల్, పార్స్లీ, ఒరిగానో, థైమ్, BPOT, మన బ్యాచులర్ స్టైల్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ మిక్స్డ్ హర్బ్స్ కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. చక్కగా ఈ చికెన్ ఇందులో మంచిగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత గుర్తుందా, మనం మ్యారినేషన్ అప్పుడు ఇందులో సాయ్ సాస్ వేసాము, వెల్లుల్లి వేసాము, వినిగర్ వేసాము. ఈ జ్యూసెస్ అని ఇక్కడే ఉన్నాయి కదా, ఇది ఎందుకు వేస్ట్ చేయాలి? సో ఇప్పుడు ఇది కూడా చూసారు కదండి. ఇప్పుడు మనము ఇది సిమ్లో పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టుకుందాం. కొద్ది క్షణాల్లో మనం అనుకున్నట్టు చికెన్ అదోబో రెడీ అయిపోతుంది. అయితే నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి, ఇది చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది మనము ప్రెజెంటేషన్ టైంలో అలా ప్రెజెంట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో చికెన్ అదోబో యాజ్ ప్రామిస్డ్ తయారు చేశాను. సో ఒక్కసారి చికెన్ అదోబో ఏ స్టేజ్ దాకా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఆహా, ఎంత బాగుంది. ఇప్పుడు ఒక్కసారి అలా తిప్పుకుందాం. చూసారా, ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ అండ్ ఆ ఆయిల్ కూడా ఎంత చక్కగా పైన ఫ్లోట్ అవుతుందో. సో ఇది ఇంకొంచెం ఇలాగే వదిలేద్దాం. అండ్ ఇప్పుడు అసలైన హైలైట్, బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్, అది కూడా ఫిలిపిన్ స్టైల్లో. అండ్ దానికి కావాల్సింది మనకు ఫస్ట్ ఒక ప్యాన్ అండి. నేను గ్యాస్ ఆన్ చేసుకుంటాను. ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ ప్రొసీజర్ కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. మనకు కావాల్సింది కొంచెం ఆయిల్. ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో నేనేం చేస్తున్నా అంటే బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి ఇంట్లో, ఆ బాయిల్డ్ ఎగ్స్ని నేను ఇందులో స్కార్చ్ చేసుకుంటా. ఏంటబ్బా ఇది ఏదో కొత్తగా ఉంది అనుకుంటారా? చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఆల్రెడీ నా దగ్గర బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి. బాయిల్డ్ ఎగ్స్ ఇందులో లైట్గా అలా, ఈ స్కార్చింగ్ అంటే యూజువల్గా మనం ఎండలో తిరిగితే కొంచెం ట్యాన్ అవుతాం కదండి, అలాగే ఈ బాయిల్డ్ ఎగ్స్ మనము వేడివేడి ఆయిల్లో వేసాం కదా, చూడండి టప 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 అని ఎలా ఎగురుతుందో ఆయిల్. ఈ బాయిల్డ్ ఎగ్ మనకు కలర్ కొంచెం ట్యాన్ అవుతుందండి. ఎండలో తిరిగితే ట్యాన్ అన్నట్టు ఈ వేడి ఆయిల్లో కూడా అది కొంచెం ట్యాన్ అవ్వాలి. ఇది స్కాచ్ అయ్యే లోపల నేనేం చేస్తానంటే ఒక ఎగ్, ఫుల్ ఎగ్ తీసుకొని దీన్ని మనము చక్కగా బీట్ చేసుకుందాం. దీని మీద కన్నేసి ఉంచండి. ఎగ్ బీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం
ఓకే, ఇప్పుడు ఇది సరిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ దీన్ని కంట్రోల్లో పెట్టుకుందాం జాగ్రత్తగా. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా స్కాచ్ అయిందో. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లో మనము ఇందాక బీట్ చేసుకున్న ఎగ్ వేసుకొని దీన్ని మనము స్క్రాంబుల్డ్ ఎగ్ ఎలా తయారు చేస్తామో అలాగా చేసి దీన్ని ఒక సైడ్లో పెట్టుకుందాం. పెట్టుకొని ఇందులో మనము కొంచెం గార్లిక్, దాంతోపాటు స్ప్రింగ్ ఆనియన్స్ తెల్లకాడల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక చేత్తో మనం దీన్ని లైట్గా ఇట్లా సాటే చేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, గ్రీన్ పీస్ ఇందులో వేసుకోండి. అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీన్స్, ఇప్పుడు ఇవన్నీ కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, అలాగే ఎంఎస్జి అంటే అజినోమోటో, చక్కగా ఇలా సాటే చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా చాపింగ్ బోర్డ్ మీద పెట్టి చక్కగా ఇలా అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకొని గుర్తుందా మనం టెక్నికల్ సెగ్మెంట్లో బ్యూటిఫుల్ ఫ్లేవర్డ్ రైస్ తయారు చేసాం. ఇప్పుడు ఆ ఫ్లేవర్డ్ రైస్ని మనము ఇందులో చూడండి ఆ గ్రెయిన్స్ ఎంత చక్కగా ఉన్నాయో. వేసేసి ఇప్పుడు దీని మీద కొంచెం వినిగర్, ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను వేసేది సాయ్ సాస్, సో ఒక 2 drops మాత్రమే వేసేసి ఇప్పుడు ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ మనం దీన్ని లైట్గా అలా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం వేసిన రైస్ ఎక్కడ ఈ గ్రెయిన్ బ్రేక్ అవ్వకూడదు. అండ్ లైట్గా అలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం మళ్ళా ఫ్లేమ్ మీద పెట్టేసి టాస్ చేసుకుందాం. చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. బ్యూటిఫుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరి దీంతో మనము బాయిల్డ్ ఎగ్ అన్నాం కదా, సో ఆల్రెడీ స్కాచ్ చేసుకున్న గుడ్లు మన దగ్గర రెడీ ఉన్నాయి. అయితే ఫస్ట్ స్కాచ్ చేసిన ఎగ్ని మనము ఒక నైఫ్ తీసుకొని అలాగే ఇంకొక గుడ్డు కూడా బ్యూటిఫుల్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ గుడ్డు మనం ఇందులో వేసుకుందాం. వేసుకొని ఇది లైట్గా ఇలా కలుపుకుంటే చక్కగా ఆ గ్రెయిన్స్ ఫ్రై అవుతుంది. మనం వేసిన మిశ్రమం అంతా మంచిగా చక్కగా కలిసిపోయి అది కూడా ఫ్రై అవుతుంది. చూసారా ఎంత చక్కగా తయారైందో. అండ్ ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకంటే లెటస్ గో ఫర్ ద ప్లేటింగ్. ఈరోజు మన ఎపిసోడ్లో యాజ్ ప్రామిస్ చికెన్ అదోబో, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ రెండు రెడీ అయిపోయి ఒక ప్రెజెంటేషన్ చేస్తే అదిరిపోతుంది. మనము ఎప్పుడు ఎలా వండామని కాదండి, వండిన తర్వాత ప్రెజెంటేషన్ అదిరిపోవాలి. సో ఈ ప్రెజెంటేషన్ కూడా ఒక టెక్నిక్ నేను మీకు చూపిస్తాను, క్లియర్గా ఫాలో అవ్వండి. ఒక బౌల్లో మనం లైట్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం.
వేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా, మనకు ఫస్ట్ మనం లైట్గా స్క్రాంబుల్ చేసాం కదా ఎగ్ని, అది అలాగే దాంతోపాటు ముక్కలైన స్కాచ్ లైట్గా అక్కడక్కడ వేసుకోండి. వేసుకొని ఇప్పుడు దగ్గర పెట్టుకుందాం. పెట్టేసి ఈ బౌల్ చక్కగా నింపుకోండి. ఇలా వేసిన తర్వాత కొంచెం టైట్ చేసేసేయండి. అప్పుడు చక్కగా ప్యాక్ అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు అసలు మ్యాజిక్, ఒక ప్లేట్ తీసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసి దాన్ని జూమ్ బరాబర్ జూమ్ షరాబీ ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసాం. నెక్స్ట్ చికెన్ అదోబో. ఇది చూడండి ఆ గ్రేవీ ఎంత చక్కగా తయారైందో. చికెన్ ముక్కలు ఇలా వేస్తే అండ్ ఇప్పుడు లైట్గా ఆహా, యాజ్ ప్రామిస్డ్ చికెన్ అదోబో అండ్ దాంతోపాటు బ్యూటిఫుల్ ఎగ్ బాయిల్డ్ ఫ్రైడ్ రైస్. చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు. కానీ సుమిత్ మాత్రం మన బల మిస్టర్ బ్రహ్మచారిలో ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఇప్పుడు ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆహా చూడడానికి ఎంత బాగుంది, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఆహా ఏముంది, సూపర్ టేస్ట్. మరి దీంతోపాటు బ్యూటిఫుల్ కాంబినేషన్ చికెన్ అడోబో. ఫస్ట్ గ్రేవీ ట్రై చేద్దాం. ఏంటి మనమే తయారు చేసామా? అవునండి, మన బ్యాచిలర్ ఇంట్లో ఇప్పుడు మనం ఇట్లాంటి అద్భుతమైన ఫుడ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ ముక్క అలా తీసి, ఆహా భలా భలా మిస్టర్ బ్రహ్మచారి. చూసారా, మనము ఫారెన్కి వెళ్ళేసి ఫుడ్ తినే అవసరం లేదండి. ఇప్పుడు మన బ్యాచులర్ రూమ్లో మన వంటింట్లోనే చక్కటి ఇంపోర్టెడ్ ఫారెన్ ఫుడ్డే తయారు చేసుకోవచ్చు. అలాగే ఫర్దర్గా మనం చేసే ఎపిసోడ్స్లో కొత్త వంటలు, కొత్త రుచులు. బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్, డోంట్ గో ఎనీవేర్. చికెన్ అడోబో తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, సోయా సాస్, వినిగర్, వెల్లుల్లి, బిర్యానీ ఆకు వేసి కలుపుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో నూనె, చికెన్ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు, మిక్స్డ్ హెర్బ్స్, నీళ్లు, సోయా సాస్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. తర్వాత ఒక ప్లేట్ లో వేసి పైన స్ప్రింగ్ ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన చికెన్ అడోబో రెడీ. బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయ విధానం: ముందుగా ఒక హండీ తీసుకొని అందులో నీళ్లు, చికెన్ బోన్స్, క్యారెట్ ముక్కలు, అల్లం, స్ప్రింగ్ ఆనియన్స్, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడికించాలి. తర్వాత ఉడికించిన స్టాక్ ని వడపోసుకొని అందులో బియ్యం, నూనె, ఉప్పు వేసి ఉడికించాలి. ఒక పాన్ తీసుకొని అందులో నూనె, ఉడికించిన గుడ్లు వేసి ఫ్రై చేసుకొని ఓ ప్లేట్ లో వేసి పెట్టుకోవాలి. తర్వాత గుడ్లు బీట్ చేసుకొని పాన్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో వెల్లుల్లి, వైట్ స్ప్రింగ్ ఆనియన్, క్యారెట్, పచ్చి బఠానీ, బీన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బియ్యం, వినిగర్, సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేగించుకున్న గుడ్లని ఫ్రైడ్ రైస్ లో వేసి కలుపుకొని ఓ ప్లేట్ లో వేసి సర్వ్ చేసుకుంటే బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి www.youtube.com/etvabhiruchi. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/etvabhiruchi.